శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. కానీ ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా మరి అష్టమంలో రాహు పడ్డాడు. రాహుకేతులు పూర్తిగా బాగాలేదు. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అయితే ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఈ కర్కాటక రాశిలో గురువు బాగా ఉన్నాడు. గురువు వల్ల చాలా మంచి జరగటానికి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల భార్య వివాహం అవుతుంది, భార్యతో బాగా కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. అయితే చెప్పాలి అంటే ఒక్క శుక్రుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా కర్కాటక రాశికి బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా సూర్య నమస్కారం చేయండి. ఉదయం పూట బ్రహ్మతో సమానం సూర్యుడు, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి. ఈ 3 వేళలా సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి నమస్కారం చేసినట్టు అవుతుంది. ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, ఈ శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాల గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేయటం, ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. మొన్న 12వ తారీఖు అమావాస్య రోజున ఈ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్ర జాతకులకి గ్రహణం చాలా ఇబ్బంది పెట్టేది. ఈ గ్రహణం యొక్క చాలా బాధలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతకం జాగ్రత్తగా చూపించుకోవటం, తర్వాత రాహుకేతువులు జపం చేయించుకోవటం, మరి కుజుడికి జపం చేయించుకోవటం, మరి ఇవన్నీ కూడా చేసుకొని ముందు గోధుమలు, రాహుకి మినుగులు, తర్వాత కందులు, ఇటువంటివన్నీ కూడా దానం చేయటం, వెండితో, బంగారంతో చంద్రుడు కానీ ఇవి చంద్రుడు, రాహువు, కేతువు ఇవి తయారు చేసి వెండితో దానం చేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా అవసరం. దీనివల్ల చాలా కష్ట నష్టాలు కూడా ఎక్కువగా ఉండటానికి ఈ కర్కాటక రాశికి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మరి లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని ఏ దోషం ఉంది దానికి తగిన శాంతి చేసుకోవాల్సిందే తప్పనిసరిగా. అట్లా చేసుకోకుండా ఉంటే నష్టపడేది మాత్రం మీరు, అది గుర్తుపెట్టుకోండి. అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఏదో బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు, జ్యోతిష్యులు డబ్బుల కోసం చెబుతారు, ఇట్లాంటి ఆలోచనలు చేయొద్దు. అట్టా జ్యోతిష్యులు డబ్బుల కోసం చెబితే యూట్యూబ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మేము డబ్బులు తీసుకొని
యూట్యూబ్లో చెబుతుందా. అందరూ బాగుండాలి, అందరికీ ఉపయోగపడాలని చెబుతున్నాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు ఇచ్చే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటివి కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేరు, మరి గురువు కూడా బాగలేరు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్త పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజును బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఎవరంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అవసరం. ఇప్పుడు ఇది చెబుతున్నాను, ఇది చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏముందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వెళ్ళలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు. ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే భార్య వింది. వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేసాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. మర్యాద ఫోను ఎందుకు చెప్తావు?
యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పవు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.